మనము సంఖ్యా వ్యవస్థపై 7 వీడియోలు చేసుకున్నాం. మొదటి వీడియోలో మరియు మూడో వీడియోలో కొన్ని అంకెలు ఇచ్చినప్పుడు ఆ అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని, 5 అంకెల సంఖ్యలు ఎన్ని మనం డిస్కస్ చేసాం. అయితే ఒక ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు. ఆ డౌట్ కు సంబంధించిన మోడల్ మనకి మన టెక్స్ట్ బుక్ లో లేనప్పటికీ కూడా మన డిఎస్సి పరంగా నేర్చుకోవాలి. సో ఆ ఫ్రెండ్ ఏ డౌట్ అడిగాడో ఆ డౌట్ కి సంబంధించిన మోడల్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అయితే మనకి ఫస్ట్ వీడియోలో థర్డ్ వీడియోలో మనం ఏం చేసామంటే ఏమైనా కొన్ని అంకెలు ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 1 ఒక 4 అంకెలు. ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 4 అంకెల సంఖ్య తెలుసు కదా మనకి. ఇక్కడ 3451, 3415, 3514, 3541, 3145, 3154. ఈ 4 అంకెలతో మొదటి 1, 10, 100 వేల స్థానంలో మనము 3ను ఉపయోగించినప్పుడు ఎన్ని అంకెలు రాసాం? సో ఎన్ని సంఖ్యలు రాసాం? 6 సంఖ్యలు రాసాం. సేమ్ అదే విధంగా 4 ఉపయోగించినప్పుడు 6 సంఖ్యలు రాస్తాం, 5 ఉపయోగించినప్పుడు 6 సంఖ్యలు రాస్తాం, 1 ఉపయోగించినప్పుడు కూడా మనము 6 సంఖ్యలు రాస్తాం. అంటే మొత్తం మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 6 + 6 + 6 అంటే 24 సంఖ్యలు అవుతాయి. ఈ విధంగా మనం ప్రతి సంఖ్య రాస్తూ మనం కౌంట్ చేయాలంటే టైం పడుతుంది. సో మనకి ఇక్కడ 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు అంటే మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 4 × 3 × 2 × 1 గా చెప్పుకున్నాం. సో 4 3 12, 12 24, 24 24. అంటే 4 అంకెలు ఇచ్చినప్పుడు ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 24. దాన్ని మనం ఈ విధంగా రాసుకోవడం కంటే సో 4 అంకెలు ఇచ్చాడు కాబట్టి 4 × 3 × 2 × 1 చేస్తే మనకి దాని ఆన్సర్ తెలిసిపోతుంది. అయితే ఈ 4 అంకెల్లో ఒక 0 గాని ఉన్నదనుకోండి. ఇప్పుడు 3, 4, 5, 0. ఈ 4 అంకెల్లో ఒకటి 0 అయిపోయింది, ఒక అంకె 0 ఇచ్చాడు. అప్పుడు మనం ఈ 4 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు. 3 తోటి 6 అంకెలు వస్తాయి, 4 తోటి 6 అంకెలు వస్తాయి, 5 తో కూడా 6 అంకెలు వస్తాయి. సరే 6 సంఖ్యలు వస్తాయి. మనకి 3 తోటి 6 సంఖ్యలు వస్తాయి, 4 తోటి 6 సంఖ్యలు వస్తాయి, 5 తో కూడా 6 సంఖ్యలు వస్తాయి. మరి 0తో స్టార్ట్ అయ్యే సంఖ్యలు ఎన్ని వస్తాయి? 0తో మనం 4 అంకెల సంఖ్యను తయారు చేసాం అనుకోండి. 0, 3, 4, 5, 0, 3, 5, 4 ఈ విధంగా వస్తుంటాయి. అయితే ఇది 4 అంకెల సంఖ్య అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ 0 ఉంది కాబట్టి మిగిలిన అంకెలు మనకి ఏటవుతాయంటే మిగిలిన సంఖ్య మనకి ఏమవుతుందంటే అంకెల రూపంలో వస్తుంది. ఎన్ని వచ్చాయి? ఇక్కడ మనకి 3 వచ్చాయి కాబట్టి ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది తప్ప 4 అంకెల సంఖ్యలు అవ్వదు. అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్ 0 వచ్చినప్పుడు మనం ఆ సంఖ్యలు మనం తీసివేసేది. సో 3 ఉన్నప్పుడు 6 వచ్చాయి, 4 ఉన్నప్పుడు 6 వచ్చాయి, 5 ఉన్నప్పుడు 6 వస్తాయి, 0 ఉన్నప్పుడు అసలు ఏమీ రావు. ఎందుకంటే అవి 3 అంకెల సంఖ్యలు అయిపోతాయి. సో 3తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు 6, 4తో ఏర్పడే 4 సంఖ్యలు 6, 5తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు 6. అంటే టోటల్ ఎన్ని అవుతాయి? 18 అవుతాయి. సో దీని ఏ విధంగా చేసాం మళ్ళీ మనం 4 × 3 × 2 × 1 అంటే మొత్తం 4 అంకెలతో ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు? మనం 4 × 3 × 2 × 1 తయారు చేయొచ్చు, 4 అంకెల సంఖ్య. దానిలో నుంచి ఈ 3 అంకెల సంఖ్యలు తీసాం అనుకోండి. ఎన్ని 3 అంకెల సంఖ్యలు తయారు చేసి మనము 0 వదిలిస్తే మనకి ఏమవుతాయి? మిగిలిన 3 అంకెలే అవుతాయి కదా. ఈ 3 అంకెలతో ఎన్ని 3 అంకెల సంఖ్యలు తయారు చేసి మనము 3 × 2 × 1 ఇది తీసినట్లయితే ఇదంతా వచ్చింది మనకి 24 వచ్చింది. ఇదంతా వస్తుంది 3 × 6, 6 × 6 అంటే 24 - 6 అంటే 18. ఓకే, అంటే ఇది ఈ మోడల్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఏ వీడియోలో? ఫస్ట్ వీడియోలో, థర్డ్ వీడియోలో. మరి మనకి దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు? 4 అంకెలు ఇచ్చినప్పుడు మనం 4 అంకెల సంఖ్యలను తయారు చేస్తాము. దాంట్లో 0 ఉన్నప్పుడు కూడా కనుగొన్నాం ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు. ఆ విధంగా కాకుండా కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 6 అంకెలు. ఈ 6 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు? మనకి 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు అంటే 4 × 3 × 2 × 1 రాసి. కానీ ఇక్కడ మనకి ఎన్ని అంకెలు ఇచ్చాడు? 4 అంకెలు ఇవ్వలేదు, 6 అంకెలు ఇచ్చాడు. ఎన్ని? 6 అంకెలు ఇచ్చాడు. ఈ 6 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఒక 4 అంకెల సంఖ్య, 2, 3, 4, 5 ఒక 4 అంకెల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ మనము వేల స్థానంలో 1 తీసుకున్నప్పుడు ఎన్ని వస్తాయి చూడండి. 1, 2, 3, 4 1, 1, 2, 4, 5 ఈ విధంగా రాసుకుంటే మనకి కౌంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ప్రతి అంకిని కూడా మనము వేల స్థానంలో ఉపయోగించి ఆ 4 అంకెల సంఖ్యలు తయారు చేసి వాటిని కౌంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అయితే దీనికి సంబంధించిన ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఉంది. సో మనకి ఇక్కడ
వీటికి సంబంధించిన ఫార్ములా అంటే ఈ మోడల్స్ మనకి టెక్స్ట్ బుక్ లో లేనప్పటికీ కూడా ఇటువంటి మోడల్స్ మనకి ఎక్కడ వస్తాయంటే ఇంటర్లో వస్తాయి. దాన్ని మనము ప్రస్తారాలు సంయోగాలు చెప్పుకుంటాం. అయితే ఈ ప్రస్తారాలు సంయోగాలకు సంబంధించి 2 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలుగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇటువంటి మనం ఈజీగా చేయొచ్చు. ఏంటి అసలు ప్రస్తారాలు ఎక్కడ ఉపయోగించాలి, సంయోగాలు ఎక్కడ ఉపయోగించాలి? ప్రస్తారాలు అంటే అర్థం ఏంటంటే అమర్చడం లేదా అమరిక. ఇక్కడ మనకి 6 అంకెలు ఇచ్చాడు. 6 అంకెలతో తయారు చేసిన 4 అంకెల సంఖ్యలు మనకు కావాలి. అంటే ఈ 6 అంకెలు మనం ఏం చేయాలి? ఈ 4 స్థానాల్లో అమర్చాలి. అంటే ఈ విధంగా తయారు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే ప్రస్తారాలకు సంబంధించిన ఫార్ములా ఉపయోగించాలి. ఇందుకే ప్రస్తారాలకు సంబంధించిన ఫార్ములా ఏంటి? NPR. దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సంయోగాలు. సంయోగాలు అంటే ఏంటంటే సంయోగాలంటే మనకి ఎంపిక. ఏంటి ఎంపిక? ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 వరకు కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యల్లో నీకు నచ్చిన 5 సంఖ్యలు తీసుకో. ఏంటి? 5 సంఖ్యలు. ఆ 5 సంఖ్యలు కూడా సరి సంఖ్య అయ్యే అవకాశం ఎంత ఉంది, బేస్ సంఖ్య అయ్యే అవకాశం ఎంత ఉంది. నువ్వు ఎంపిక చేసావు. ఎంపిక చేసినప్పుడు నువ్వు ఎంపిక చేసిన 5 సంఖ్యలు కూడా ఏంటంటే సరి సంఖ్య అయ్యే అవకాశం ఎంత ఉంది, బేస్ సంఖ్య అయ్యే అవకాశం ఎంత ఉంది. దాంట్లో 2 సరి సంఖ్యలు లేదా 3 బేస్ సంఖ్యలు అయ్యే అవకాశం ఎంత ఉంది. ఈ విధంగా ఇటువంటి ఎంపికలు ఇటువంటి వాటిని మనం కనుగొన్నప్పుడు ఈ సంయోగాలకు సంబంధించిన ఫార్ములాను ఉపయోగించాలి. అదేంటంటే NCR. సంయోగాలకు సంబంధించిన ఫార్ములా NCR, ప్రస్తారాలకు సంబంధించిన ఫార్ములా NPR. ఈ NCR, NPR అనేది మనము జనరల్ గుర్తుపెట్టుకోండి. ఇది అవసరం లేదు మనకి ప్రాబ్లమేటిక్ గా చేసినప్పుడు ఈజీగా ఏ విధంగా చేయాలి ఈ విధంగా అక్కడ చెప్తాను. అయితే NPR, NCR ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుందాం. NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే. నెక్స్ట్ NCR అంటే ఇది PE, ఇది C. NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. రెండు ఒకటే, తేడా ఏంటి? ఇంటూ r ఫ్యాక్టోరియల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే. దీన్ని మనం ప్రాబ్లమేటిక్ గా చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇవే 6 అంకెలను ఏం చేయాలి? 4 స్థానాల్లో అమర్చాలి. 4 స్థానాల్లో అమర్చడానికి అర్థం ఏంటి? ఈ 6 అంకెలతో 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు? ఇక్కడ చూడండి, n అంటే ఏంటంటే మనకి ఇచ్చిన అంకెల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 అంటే 6 అంకెలు ఉన్నాయి. అంటే n విలువ 6. ఓకే. నెక్స్ట్ r అంటే ఏంటంటే ఎన్ని స్థానాల్లో అమర్చాలి? 4 స్థానాల్లో అమర్చాలి. అంటే r విలువ 4. ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ? అమర్చాలి అన్నప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి? ప్రస్తారాలకు సంబంధించిన ఫార్ములా ఉపయోగించాలి. సో ప్రస్తారాలకు సంబంధించిన ఫార్ములా ఏంటి ఇక్కడ? NPR. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఇది n ఫ్యాక్టోరియల్ అంటే NPR అంటే ఏమవుతుంది? 6p r బదులు 4. n బదులు r రాసుకోవాలి, r బదులు 4 రాసుకోవాలి. సో 6pr అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. ఓకే. మనకి ఫ్యాక్టోరియల్ అంతా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మనం ఏం చేద్దాం? ఈ 6 అంకెల్ని ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి వచ్చినప్పుడు 6 అంకెలు కదా. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. 6 అంకెలతో ఎన్ని 4 అంకెలు అన్నప్పుడు 6తో స్టార్ట్ చేసి వెనక వైపు 4 అంకెలు రాసుకుని గుణించండి. 6 5 4 3 4 అంకెలు అయ్యాయి కదా. సో ఎన్ని 4 అంకెలు అన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని 3 అంకెలు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? 6తో స్టార్ట్ చేసుకుని వెనక వైపు 3 అంకెలు రాసుకోవాలి. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఎంత అవుతుంది? 6 5 30, 34 120, 123 360. ఓకే. అంటే ఈ 6 అంకెలను ఉపయోగించి ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు? 300. ఇప్పుడు ఫార్ములా బట్టి చేద్దాం. ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి? 6 ఫ్యాక్టోరియల్ కదా. 6 ఫ్యాక్టోరియల్ అర్థం ఏంటి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మనకి ఏదైనా ఒక సంఖ్యకు ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు ఆ అంకెతో స్టార్ట్ చేసుకొని వెనక వైపు రాసుకుంటూ 1 వరకు రాసుకుంటూ గుణించడమే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 మైనస్ 4. 6 మైనస్ 4 అంటే ఎంత? 2. సో 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 2 ఫ్యాక్టోరియల్ అర్థం ఏంటి? 2 ఇంటూ 1. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంటూ 1 ఉంది, ఇక్కడ 2 ఇంటూ 1 ఉంది. సో రెండు క్యాన్సెప్ట్ ఏమొస్తుంది మనకి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. అందుకే రైట్ ఇక్కడ రాస్తారు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. ఏం చేయాలి? 6 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 6 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలంటే
ఆ 6 ఇచ్చాడు కాబట్టి 6తో స్టార్ట్ చేసుకొని 6, 5, 4, 3. ఇక్కడ 6 ఇచ్చాడు సార్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5, 4, 3, 2, 9, 8 ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చూడండి 1, 2, 3, 4, 5, 6. ఇది 6 అంకెలు. ఈ 6 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు? సేమ్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3. దీంట్లో 6 లేదు చూడండి. దీంట్లో 6 ఉందనేసి ఇక్కడ 6 రాయలేదు. ఇవి 6 అంకెలు కాబట్టి 6 రాశాను. సో 6 అంకెలు ఇంటూ 5 అంకెలు ఇంటూ 4 అంకెలు ఇంటూ 3 అంకెలు. సో ఇవి 6 అంకెలే కాబట్టి 6 అంకెలు ఇంటూ 5 అంకెలు ఇంటూ 4 అంకెలు ఇంటూ 3 అంకెలు. సో మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 360 అవుతాయి. అంటే ఈ 6 అంకెలను ఉపయోగించి మనం ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు? 360 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు. బాగానే ఉంది. మరి ఈ 6 అంకెల్లో ఏదైనా ఒక అంకె 0 అయిపోయింది అనుకోండి. ఏమైంది? 0 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. 0, 1, 2, 5, 4, 3 ఎన్ని చెప్పి 6 అంకెలు అయ్యాయి. ఈ 6 అంకెలతో మనం ఎన్ని 4 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు? 360. ముందు చెప్పుకున్నాం కదా. అయితే మనకి ఇక్కడ 1తో ఉపయోగించి 4 అంకెల సంఖ్య తయారు చేయాలి, 2తో ఉపయోగించి 4 అంకెల సంఖ్య తయారు చేయాలి, 3తో ఉపయోగించి కూడా 4 అంకెల సంఖ్య తయారు చేయాలి, 5 నెక్స్ట్ 4 కూడా ఉపయోగించుకుని ఏం చేయాలి? 4 అంకెల సంఖ్య తయారు చేయాలి. మరి 0ను ఉపయోగించి కూడా ఏం చేయాలి? మనము 4 అంకెల సంఖ్య తయారు చేయాలి. మరి 0 స్టార్టింగ్ ఉన్నప్పుడు మనకి మిగిలిన 3 కూడా ఏమవుతాయంటే ఆ సంఖ్య ఏమవుతుంది? 4 అంకెల సంఖ్య అవుతుందా 3 అంకెల సంఖ్య అవుతుంది అంటే అది 3 అంకెల సంఖ్య అవుతుంది. అంతే కదా. ఒక సంఖ్యకు మనకి స్టార్టింగ్ 0 ఉందనుకోండి, అది లెక్కలోకి రాదు. సో మిగిలిన 3 అంకెలు కలుపుకుంటే అది 3 అంకెల సంఖ్య అవుతుంది తప్ప 4 అంకెల సంఖ్య అవ్వదు. కాబట్టి ఈ మొత్తం 6 అంకెల సంఖ్యలో నుంచి మొత్తం 6 అంకెల సంఖ్యలు ఎన్ని ఇక్కడ చూడండి. 6 అంకెలు ఇచ్చాడు కదా. ఈ 6 అంకెలు తయారుపడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఇక్కడ మనకి? 360. ఈ 360లో 1తోటి 2తోటి 5తోటి 4తోటి 3తోటి వీటన్నిటితో కూడా మనకి 4 అంకెల సంఖ్యలు ఏర్పడతాయి. కానీ 0తో మనకి 4 అంకెల సంఖ్యలు ఏర్పడవు. కాబట్టి ఈ మొత్తం సంఖ్యల్లో అంటే ఈ మొత్తం సంఖ్యల్లో 0తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు కానీ తీసినట్లయితే మిగిలినవే మనకి ఏమవుతాయి? ఈ మొత్తం అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం 0తో కలుపుకున్న 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అంటే 360 ఏర్పడతాయి. కానీ 0తో 4 అంకెల సంఖ్యలు ఏర్పడవు కదా. సో తీసివేసేయాలి. అంటే ఇప్పుడు ఈ 4 అంకెల స్థానాల్లో ఈ 4 స్థానాల్లో మొదటి స్థానం 0 అయిపోయింది. ఓకే, ఇప్పుడు మిగిలిన ఎన్ని స్థానాలు? ఇక్కడ 3 స్థానాలు మిగిలింది. ఈ 3 స్థానాల్లో మనం ఏ నంబర్ని ఇక్కడ అమర్చాలి? 1, 2, 5, 4, 3 ఈ 5 సంఖ్యలను ఇక్కడ ఈ 3 స్థానాల్లో అమర్చాలి. ఏంటి? 5 సంఖ్యలను 3 స్థానాల్లో అమర్చాలి. ముందేం చేసాం? 6 సంఖ్యలను 4 స్థానాల్లో అమర్చాం. అప్పుడు ఏం చేసాం? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 6 స్థానాలను 6 అంకెలను 4 స్థానాల్లో అమర్చాల్సినప్పుడు 6తో స్టార్ట్ చేసుకొని 5, 4, 3 చేసాం. ఇప్పుడేం చేయాలి? మనము ఈ 5 అంకెలను ఈ 3 స్థానాల్లో అమర్చాలి. ఓకే, సో 5 అంకెలను 3 స్థానాల్లో అమర్చాలంటే 5PR అవుతుంది, 5P3 అవుతుంది. సో ఇది రాయాల్సిన అవసరం లేదు. ఈజీగా ఏం చేసాం? 5 అంకెలను 3 స్థానాలు అమర్చాలి కాబట్టి 5తో స్టార్ట్ చేసుకుని వెనక వైపు 3 సార్లు రాసుకోవాలి. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3. ఓకే, 5 4ల 20, 23ల 60, 5 4ల 20, 23ల 60. అంటే 0తో స్టార్ట్ అయ్యి ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 60. అయితే 0తో స్టార్ట్ అయ్యి ఏర్పరిచిన 4 అంకెల సంఖ్యలు అన్ని కూడా 4 అంకెల సంఖ్యలు అవుతాయా? అవ్వవు. ఎందుకంటే 0తో స్టార్ట్ అయిన సంఖ్యలు అన్ని కూడా ఏమవుతాయంటే 3 అంకెల సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఈ సంఖ్యలు మనకి ఏంటంటే ఈ మొత్తం సంఖ్యల్లో కనుక తీసామనుకోండి, 360 మైనస్ 60 చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? 300 వస్తుంది. ఈ 300 కూడా ఏంటంటే ఈ సంఖ్యలన్నింటినీ ఉపయోగించి మనం ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్యలు. అందులోనూ 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉండవు. దీంట్లోనూ ఈ 300 సంఖ్యల్లో 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉండవు. ఓకే, ఇది మనకి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనకి ఏంటంటే అప్లికేషన్ బదులు అడగచ్చు. మనకి 4th క్లాస్ 4th 5th లో మనకి ఈ మోడల్ సంబంధించి ఉన్నాయి. కానీ అవి ఏ విధంగా ఉన్నాయంటే 4 అంకెలు ఇచ్చినప్పుడు 4 అంకెలు ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని, లేదా 6 అంకెలు ఇచ్చినప్పుడు 6 అంకెలు ఏర్పడే 6 అంకెల సంఖ్యలు ఎన్ని, ఈ విధంగా ఇచ్చాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, 1, 2, 4, 5, 8, 9 నెక్స్ట్ 3. మొత్తం ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 7 అంకెలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 7 అంకెలు ఉన్నాయి.
ఓకే, ఈ 7 అంకెలతో ఎన్ని 5 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు లేదా ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు? 7 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు అనేది ఏం చేయాలి మనము? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. 7 అంకెలతో ఎన్ని 4 అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి 7తో స్టార్ట్ చేసుకొని 7 అంకెలు ఇంటూ 6 అంకెలు ఇంటూ 5 అంకెలు ఇంటూ 4 అంకెలు. ఇక్కడ నెంబర్స్ ని యూజ్ చేయడం లేదు, 7 అంకెలు కాబట్టి 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. 7తో మనం 7 అంకెలతో మనం ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే 7తో స్టార్ట్ చేసుకొని వెనక వైపు 4 సార్లు మనం ఒక్కొక్క సంఖ్యను తీసుకుని గుణించుకుంటే ఎంతైతే నెంబర్ వస్తుందో అదే నెంబర్ ఏమవుతుందంటే ఈ 7 అంకెలతో తయారు చేసే 4 అంకెల సంఖ్య యొక్క సంఖ్య అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 6 5 30, 34 120, 127 840. ఓకే, ఇప్పుడు ఈ 7 అంకెలతో మనము ఎన్ని 4 అంకెల సంఖ్యలు తయారు చేయవచ్చు? 840 చేయొచ్చు. లేదా ఇప్పుడు ఇదే 7 అంకెలతో ఎన్ని 5 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు? ఏంటి? ఎన్ని 5 అంకెల సంఖ్యలు? 5 అంకెలు అన్నాడు కాబట్టి ఏం చేయాలి? 7తో స్టార్ట్ చేసుకొని వెనక వైపు 5 సార్లు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ గుణించుకోండి. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 1 2 3 4 అయింది. సో 5 అంకెలు అన్నాడు కాబట్టి మనం 5 సార్లు రాసుకోవాలి ఇంటూ 3. ఓకే, ఇది మొత్తం మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 840 వచ్చింది. సో 840 ఇంటూ 3, 3 సున్నాలు, 3 4 12, 3 8 24, 25. అంటే ఈ 7 అంకెలను ఉపయోగించి ఎన్ని 5 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు అంటే 2525 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు. లేదు, ఈ 7 అంకెలను ఉపయోగించి ఎన్ని 6 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు లేదా ఎన్ని 3 అంకెల సంఖ్యలు తయారు చేయొచ్చు? ఈ 7 అంకెలను ఉపయోగించి ఎన్ని 3 అంకెల సంఖ్యలు. సో 3 అంకెలు అన్నారు కాబట్టి ఏం చేయాలి? వెనక వైపు 3 సార్లు రాసుకోవాలి. అంటే 7 ఇంటూ నెక్స్ట్ 6 ఇంటూ 5. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 6 5 30, 37 350. అంటే ఈ 7 అంకెలను ఉపయోగించి మనము ఎన్ని అంకెల సంఖ్య తయారు చేసుకోవచ్చు అంటే 350 3 అంకెల సంఖ్య తయారు చేయొచ్చు. ఇదంతా బాగానే ఉంది. మరి దీంట్లో ఒక 0 కూడా ఉన్నట్లయితే ఏంటి? 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 బదులు 0 ఉంది. ఇప్పుడు మనకేంటిది? 0 2 4 5 8 9 3. మొత్తం ఎన్ని అంకెలు అయ్యాయి? 7 అంకెలు అయ్యాయి. ఈ 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని? మొత్తం మనకి 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చాయి? ఇక్కడ 7 అంకెలతో తయారు చేసిన 4 అంకెల సంఖ్యలు 840 వచ్చాయి. ఓకే, అయితే మనకి 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉంటాయి, 2తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉంటాయి, 4తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉంటాయి. ఇలాగా ప్రతి అంకెలను కూడా ఉపయోగించి మనం 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. మరి స్టార్టింగ్ 0 ఉన్నప్పుడు అది 4 అంకెల సంఖ్య అవుతుందా అంటే అవ్వదు. ఎన్ని అంకెల సంఖ్య అవుతుంది? 3 అంకెల సంఖ్య అవుతుంది. ఓకే, అంటే స్టార్టింగ్ 0 ఉంది, మిగిలిన 3 స్థానాలు ఏమైంది? ఈ అంకెల్లో ఏవో అంకెలు ఉంటాయి. అంటే ఎన్ని అంకెలు ఇవి? 1 2 3 4 5 6. ఈ 6 అంకెలను ఏం చేయాలి? ఈ 3 స్థానాల్లో అమర్చాలి. 6 అంకెలను 3 స్థానాల్లో అమర్చినప్పుడు ఏం చేయాలి మనము? 6 ఇంటూ 5 ఇంటూ 4. అంటే 6 నుంచి మనం వెనక వైపు 3 సార్లు రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది? 6 5 30, 34 120. ఓకే, అంటే 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్య యొక్క అంకెల సంఖ్య ఎంత అవుతుంది? 120 అవుతుంది. అయితే మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యను మనం లెక్క తీసుకోవాలంటే తీసుకోకూడదు కదా. ఎందుకంటే 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఏమవుతాయి? 3 అంకెల సంఖ్యలు అయిపోతాయి. మనకి మొత్తం 4 అంకెల సంఖ్య 840. వీటన్నిటితో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు. కానీ వీటిలో నుంచి మనకి 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు తీసివేయాలి కాబట్టి అవి కానీ తీసివేసినట్లయితే ఎంత వస్తుంది? 840 మైనస్ 120 అంటే 0 2 7 అంటే 720 అవుతుంది. ఈ 720 కూడా ఏంటి అంటే మనకి ఈ అంకెలతో ఏవి? 0 2 4 5 8 9 3. ఈ 7 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు. మరియు అందులో 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు ఉండవు, ఎందుకంటే తీస్తాం. మొత్తం 7 అంకెలతో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు 840. కానీ 0తో స్టార్ట్ అయ్యే 7 అంకెల సంఖ్యలు 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు మనకి ఇక్కడ 120. ఆ 0తో స్టార్ట్ అయ్యే 4 అంకెల సంఖ్యలు మనకి ఏమైపోతాయి అంటే 3 అంకెల సంఖ్యలు అయిపోతాయి. కాబట్టి ఆ 120 సంఖ్యలు మనం ఏం చేయాలంటే మొత్తం సంఖ్యల నుంచి మనం తీస్తాం అనుకోండి, ఆ వచ్చిందో మనకి ఏమవుతాయి అంటే ఈ 7 అంకెలతో తయారు చేసే 4 అంకెల సంఖ్య అవుతుంది. ఓకే, ఈ మోడల్ మనకి టెక్స్ట్ బుక్ లో లేనప్పటికీ కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ డిఎస్సి పరంగా అడగచ్చు, లేదా రైల్వే పరంగా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇవే ప్రాబ్లమ్స్ మనము ఇంకా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి 6 అంకెలు, ఏవైనా ఒక 6 అంకెలు. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 1 2 3. ఇవి 6 అంకెలు. ఈ 6 అంకెలతో ఏర్పడే
4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే ఏం చేసాం మనము 6 అంకెలతో 4 అంకెల సంఖ్యలు కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 అంటే 6తో స్టార్ట్ చేసుకుని వెనక వైపు 4 సార్లు రాసుకుని మనం గుణించగా వచ్చింది మనకి ఏమవుతుందంటే ఈ 6 అంకెలతో ఏర్పరచగలిగే 4 అంకెల సంఖ్య అవుతుంది. ఎంత 360. ఓకే, ఈ 6 అంకెల్లో ఒక అంకె కానీ 0 అయింది అనుకోండి, ఏదైనా ఒక అంకె 0 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఏర్పరచుకోవచ్చు అంటే ఏం చెప్పాం మనము 300 అని చెప్పుకోండి. ఏం చేసాం దాన్ని మనము 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 లో నుంచి 5 ఇంటూ 4 ఇంటూ 3ని తీసాం. ఓకే, తీసివేయక మనకి ఎంత వచ్చింది? ఇది 20, 23, 60, ఇది 360. సో 360 మైనస్ 60 అంటే 300. దీన్ని మనం ఈజీగా ఏ విధంగా చేద్దాం. ఇప్పుడు మనకి ఈ 6 అంకెలు ఇచ్చినప్పుడు 6 అంకెలతో ఏర్పడిన 4 అంకెల సంఖ్యలు ఏ విధంగా చేసాం మనము 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 చేసాం. అదే కదా మనకి 360 వచ్చింది. మరి వీటిలో ఒకటి 0 ఉందనుకోండి, ఈజీగా ఏం లేదు, ఇది సేమ్ ఇలాగే ఉంటుంది. ఏంటి 5 ఇంటూ 4 ఇంటూ 3. ఈ 6 ఏమవుతుందంటే 6 అంకెల్లో ఒక అంకె ఏమైపోయింది 0 అయిపోయింది కదా, ఆ 0ని సైడ్ తీసింది. సో 6 అంకెల్లో ఒక 0ని తీగ ఇంకెన్ని ఉంటాయి 5 అంకెలో ఉంటాయి. ఈ 6 బదులు 5 రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందో అదే దాని ఆన్సర్. 5 5 25, 25 4 100, 100 3 300. ఇంకోటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అంకెలు తీసుకున్నప్పుడు 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చాయి మనకి 840 వచ్చాయి. ఆ 7 అంకెల్లో ఒక అంకె గానీ మనకి 0 గానీ అయిందనుకోండి, అప్పుడు మనకి ఆ 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని వచ్చాయి 720 వచ్చాయి. ఓకే, రెండు చెక్ చేద్దాం. సో ఇప్పుడు 7 అంకెలు తీసుకున్నప్పుడు మనకి 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్య మనం ఏం చేయాలి వెనక వైపు నుంచి 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 చేసాం 840. ఇప్పుడు వీటిలో ఒకటి 0 ఉందనుకోండి, ఏం చెప్పాను ఫస్ట్ నెంబర్ అలాగే వదిలేసి మిగిలిన నెంబర్ అలాగే రాసుకోవాలి. 6 ఇంటూ 5 ఇంటూ 4. మరి 7 ఏం చెయ్యాలి 7 అంకెల్లో ఒక అంకె 0 ఉంది కాబట్టి ఆ 0ని సైడ్ కి తీసిగా ఇంకా రిమైనింగ్ ఎన్ని అంకెలు ఉంటాయి 6 అంకెలు ఉంటాయి. కాబట్టి 7 బదులు ఆ 6 రాయండి. 6 5 30, 34 120, 126 720 వచ్చిందా? ఇది మనకి ఈజీ ప్రాసెస్ ఏంటంటే 6 అంకెలు ఇచ్చినప్పుడు 6 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తాం. మరి వాటిలో ఒక అంకె 0 ఉన్నప్పుడు ఎన్ని తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు అంటే సేమ్ 5 ఇంటూ 4 ఇంటూ 3 అదే విధంగా రాసిస్తాం. ఈ 6 బదులు ఏం చేస్తామంటే 6 అంకెల్లో ఒక అంకె 0 కాబట్టి ఆ 0ని తీసిగా సో రిమైనింగ్ ఎన్ని అంకెలు ఉంటాయంటే 5 అంకెలు ఉంటాయి కాబట్టి ఆ 5 ఇక్కడ రాసుకో. అప్పుడు నేను 5 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తే ఆన్సర్ వస్తుంది. సేమ్ అదే విధంగా 7 అంకెలు తీసుకున్నప్పుడు కూడా 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు 7తో స్టార్ట్ చేసుకుని 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఆ 7 అంకెల్లో ఒక అంకె 0 గా ఉన్నట్లయితే మీ 3 అంకెలు అలాగే ఉంటాయి 6 ఇంటూ 5 ఇంటూ 4. కానీ ఈ 7 బదులు ఏమవుతుందంటే ఆ 7 అంకెల్లో ఒక అంకె 0 ఉంది కాబట్టి ఆ 7లో నుంచి ఆ 7 అంకెల్లో ఒక అంకె 0 తీసి ఇంకెన్ని అంకెలు ఉంటాయి 6 అంకెలు ఉంటాయి. కాబట్టి ఈ 7 బదులను 6 రాసుకోవాలి. ఓకే, 6 5 30, 34 120, 126 720. కాబట్టి 7 అంకెల్లో ఒక అంకె 0 అయినప్పుడు ఆ 7 అంకెలతో తయారు చేయగలిగే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 720 ఉంటాయి. ఓకే, ఇది మనకి షార్ట్ కట్. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో లేనప్పటికీ కూడా డిఎస్సి పరంగా మనకి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇటువంటి మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.